టైం ఏమో 8 అయింది. కానీ బయట చూస్తే మొత్తం స్నో వర్షం పడుతున్నట్టే ఉంది. 8 అయినా కూడా ఏంట్రా బాబు ఇట్లుందని నేనలా పైకొచ్చానా, చల్లటి గాలి. అబ్బా! ఎక్కడున్నానురా అనుకున్నా నేను. అమ్మో! భూలోక స్వర్గమేలా ఉంది నాకు. ఏంట్రా బాబు ఇంత మంచు పడుతుంది. అబ్బబ్బబ్బా! ఏమన్నా చలి పెడుతుందా అసలకి? అయినా కానీ అసలొక్కసారి చూపిస్తా చూడండి ఎంత మంచు పడుతుందో అసలకి. నేనే ఆ టయానికని, ఈ టయానికని లేచినా, ఈ టయానికే ఇంతుంది మంచు. అంతకు ముందు ఎంతుంటదా అనుకున్నా. అయినా మనం లేస్తేనే కదా! సూర్యోదయం ముందు ఎప్పుడు లేచినామని మనం. అది పక్కన పెడితే ఆహా! భూలోక స్వర్గంలో ఉన్నట్టే ఉంది. స్వర్గం అంటే ఇలానే ఉంటదా? తెల్లగా పాల సముద్రంలో ఉన్నట్టే ఉంది. ఒక్క బిల్డింగ్ కూడా కనబడట్లే నాకైతే. అక్కడ సూర్యుడు కూడా అట్లా చీల్చుకుంటూ వచ్చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే. జరగండి, జరగండి నేను కూడా వస్తున్నా అనుకుంటూ వస్తున్నట్టుంది సూర్యుడు. ఈ చలికి మేమే లేవట్లేదు సూర్యుడా! నువ్వెందుకు ఇంతగనం లేస్తున్నావు అని అనిపిచ్చింది. సర్లేండి ఒక మాట చెప్తా. జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. అలా అనుకుంటేనే జీవితంలో ముందుకు సాగగలం అబ్బా! నీ టైం బావున్నప్పుడు నువ్వు ఏ జోకు, ఏ మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకు జోక్‌గానే తీసుకుంటారు. అదే నీ టైం బాలేదనుకో నీ జోక్స్ కూడా మిస్టేక్‌లానే కనిపిస్తాయి. ఇంకేంటి చలో బాయ్ బాయ్ టాటా.